ఈ భూమి మీద ఏవో చిన్న కట్టడాలు కట్టిన వాళ్ళు, ఏవో చిన్న వస్తువులను కనిపెట్టిన వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతే, ఈ భూమిని కట్టినవాడు, ఈ భూమిని శూన్యంలో నిలబెట్టినవాడు, ఆ గ్రహాలను శూన్యంలో నిలబెట్టినవాడు, చంద్రుడిని శూన్యంలో నిలబెట్టినవాడు, సూర్యుడిని శూన్యంలో నిలబెట్టినవాడు, ఏమండి ఎంత గొప్పవాడైపోయాడండి. ఎవరండి ఇవి చేసింది? ఓ తాజ్మహల్ పేరు వినబడుతుంది, కఠినమని పేరు. మరి ఎన్ని సృష్టించిన దేవుడు. హ్యాంగింగ్ గార్డెన్స్ గొప్ప, శూన్యంలో భూమి నిలబడటం గొప్ప. ఏది గొప్ప చెప్పండి, ఏది గొప్ప? అలాంటి ఆయన పేరు మనుషులు తెలియదు. ఎవరి కోసం సూర్యుడు వస్తున్నాడో, ఎవరి కోసం వర్షం వస్తుందో, ఎవరి కోసం మేఘాలు నీళ్లను మోసుకొస్తున్నాయో, వింతలే కదండి, అన్ని వింతలే కదండి. ఏదైనా ఒక వింత వస్తువు తయారు చేస్తే ఎవరండి ఇతను గిన్నిస్ బుక్ లో ఎక్కిద్దాం, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిద్దాం. మరి ఆయన చేసిన వింతలు శూన్యంలో ఎలా పెద్ద పెద్ద గోళాలు ఆగాయి? ఆయన పేరు ఎవరని మాట్లాడుతున్నారా? లక్షల లక్షల గ్యాలన్ల నీటిని మోసుకొస్తున్న మేఘాలు. లీటర్ వాటర్తో నీ బాటిల్ నేను గాలిలో నిలపలేను, వదిలేగాని కింద పడిపోద్ది. అలాంటిది మేఘాలలో ఒక ఊరంతటిని తరపగలిగిన చెరువు నీళ్లు, 2 చెరువుల నీళ్లు ఒక మేఘంలో ఉంటాయి. అంత బరువైన మేఘం కింద పడకుండా అలా మీ మీదుగా వెళుతుంది. ఎప్పుడైనా ఆ టెక్నాలజీని ఉపయోగించిన ఆయన ఎవరైనా ఆలోచించారా? ఆయన చేసిన ఈ సృష్టిలో ఆయన పేరు వినపట్టలేదు. ఆవేశం రాదా? బాధ రాదా? ఆయన ఏ మనుషుల కోసమైతే ఇంత ప్రయాసపడ్డాడో ఆ మనుషుల్లో ఆయన పేరే లేదు. ఆయన పేరే లేదండి. అంటే ఎక్కడ సృష్టించిన సృష్టికర్త పేరు లేకుండా చేశాం. మారండి, 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 మారండి. అనుక్షణం ఆయన్ను ప్రేమిస్తూ ఆయనకు అనుకూలంగా ఉండండి.